కామాక్షీపర దేవత కాంచీపురంలో ఉంది. కాంచీపురం సప్త మోక్షపురులలో ఒకటి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయక. ఈ ఏడిటిని మోక్షపురములు అంటారు. భారతదేశాన్నంతటినీ కలిపి అమ్మవారి స్వరూపంగానే భావన చేస్తారు. అందుకే భూమాత అంటారు. భూమాత, దేశమాత, లోకమాత, గోమాత, జనకమాత ఇవన్నీ అమ్మ యొక్క శబ్దాలుగా స్త్రీలింగంగానే అన్వయం చేస్తారు. అలా అన్వయం చేసేటప్పుడు ఈ సప్త మోక్ష పురులుగా ఏవైతే ఖ్యాతి గణించాయో అవి పురప్రవేశము చేతనే మోక్షమునకు అధికారమును కల్పిస్తాయి. కలియుగంలో ఇదొక విశేషం. ఎక్కువగా అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత అందరికీ ఉండదు. కాబట్టి అత్యంత సులభమైనటువంటి మార్గంలో మోక్షం పొందడానికి కావలసినటువంటి యోగ్యతని అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. అలా అనుగ్రహించేటటువంటి విధానంలో సప్తమోక్షపురులలో ఏ పురిలోకైనా ప్రవేశం చెయ్యడం ఒక ఎత్తు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే ఉన్నవి 7 మోక్షపురాలు. 6 మోక్షపురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయా, హరిద్వార్, మాయా, కాశీ, కాంచీ వదిలిపెట్టండి, అవంతిక, ఉజ్జయిన్, అవంతిక, అలాగే మధుర, ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశానికి చెందినవి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురై, ద్వారవతీ చైవ. ఒక్క కాంచీపురం మాత్రం దక్షిణ భారతదేశంలో ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఏది అంటే కాంచీనగరం. అంత గొప్ప విశేషం. అక్కడ కామాక్షీపర దేవత విరాజమానురాలై ఉంది. ఆ తల్లి కాంచీపురంలోనే వెలియడానికి కారణం ఏమిటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. కాంచీపురంలో అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయాన్ని అన్ని దేవాలయాల్లా గర్భాలయము అని పిలవరు. దానికి వైదికమైనటువంటి పేరు ఇంకొకటి ఉంది, బిలాకాశము అంటారు. మీరు ఎప్పుడైనా కాంచీపురానికి వెళ్ళి వైదిక స్పర్శ కలిగినటువంటి పెద్దలతో మాట్లాడితే వాళ్ళు బిలాకాశంలో ఉంది అమ్మవారు అంటారు. బిలాకాశము అన్న మాట ఎందుకంటారంటే గర్భమునందు ఉన్నటువంటి శిశువు యొక్క పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతుంది అని. ఈ సమస్తమైనటువంటి భరతఖండాన్ని కూడా ఒక మాతృస్వరూపంగా భావన చేస్తే అందులో నాభి ప్రదేశము ఉన్నటువంటి కేంద్రము కామాక్షీపర దేవత ఎక్కడ ఆసీనురాలై ఉంటుందో అది ఖచ్చితంగా నాభీ కేంద్రమై ఉంటుంది. అందుకే దాన్ని బిలాకాశం అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ మధ్యకాలంలోనే జయేంద్ర సరస్వతీ స్వామి వారు కామాక్షీపర దేవతకి అభిషేకం చేయడం కోసం బిలాకాశంలోకి వెళ్ళారు. వెళ్ళి వారికి ఎందుకో ఆలోచన వచ్చింది, అసలు అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే ఆసనం మీద ఎక్కడ వరకు తగులుతూ కూర్చుందో చూద్దాం, ఒక్కసారి ఆ ఆసనాన్నంతటినీ కూడా పరిశీలించి చూడమన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆసనాన్ని కొద్దిగా కదిపి ఆ ఉన్నటువంటి వ్యవస్థని మార్చి చూస్తే అసలు అమ్మవారు ఆసనం మీద కూర్చుని లేదు, ఆవిడ ఆకాశంలో తేలుతూ ఉంది. ఎప్పుడైతే ఆవిడ అసలు ఆసనం మీద కూర్చుని లేదనేటటువంటి విషయం ధృవపడిందో అది చూసి జయేంద్ర సరస్వతీ స్వామి కూడా ఆశ్చర్యపోయారని నాకు స్వయంగా కామాక్షీపర దేవతా దేవాలయ శ్రీకార్యం ఎప్పటి నుంచో కామకోటి పీఠాన్ని నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన, నేను గత సంవత్సరం కాంచీపురం వెళ్ళినప్పుడు నాకు ఈ విషయాన్ని చెప్పి ఆవిడ దేని మీద కూర్చుని లేదు, ఆకాశంలోనే అంటే పీఠం మీద కాకుండా గాలిలోనే ఉంటుందావిడ అన్న విషయం సువ్యవస్థితమై ఆశ్చర్యపోగానే కాంచీపురం అంతా దట్టమైన మేఘాలు పట్టి కుంభవృష్టి కింద వర్షం పడిందిట. మళ్ళీ ఆ ఆసనాన్ని మూసేసే వరకు. అంటే ఆవిడ బిలాకాశమునందు ఉంటుంది. అంత గొప్ప దేవతాస్వరూపం. ఆవిడికి కామాక్షి అని పేరు. కామాక్షి అని పేరు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. కా అంటే సృష్టికర్త, మ ఆ ఈ 2 అక్షరాల్లో అకారము చేత విష్ణువు ప్రతిపాదింపబడతాడు, మకారము చేత లయకర్త అయినటువంటి హరుడు ప్రతిపాదింపబడతాడు. కకారము చేత సృష్టి, అకారము చేత స్థితి, మకారము చేత లయ.
సృష్టి, స్థితి, లయ ఈ మూడే ఈ లోకంలో ఉంటాయి. దాని చేతని లోకం తిరుగుతూ ఉంటుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. మహామాయలో ఈ విశ్వాన్నంతటినీ తిప్పుతూ ఈ మూడిటిలోనే తిప్పుతూ ఉంటుంది. పుట్టడం, కొన్నాళ్ళు ఉండడం, పడిపోవడం, మళ్ళీ పుట్టడం, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం దిహ సంసారే బహుసు దుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇది నాల్గవ దాన్ని తిరోధానం అంటారు, మాయలో తిప్పడం. అనుగ్రహము అంటే మోక్షాన్ని ఇవ్వడం. కామకోటి అంటారు, అందుకే అమ్మవారికి కామకోటి అని ఒక పేరు. కామకోటి అని పిలుస్తూ ఉంటారు. అందుకే మూకశంకరులు కూడా మూకపంచశతి చేసినప్పుడు పరమశివవధూటి పాతుమాం కామకోటి అని పిలిచారు. కామాక్షి అని పిలవకుండా కామకోటి అని పిలిచారు. కోటి అంటే హద్దు. కామము అంటే నువ్వు ఏ కోరిక కోరుతావో కోరు, అది ఏదై ఉండాలి, నీకు అవసరమై ఉండాలి. అవసరము కానిది అడగకూడదు. వాంఛితార్థ ప్రదాయిని, నాకు అమెరికా అధ్యక్షుడు అవ్వాలని ఉందనుకోండి, ఎందుకది, ఏం చేస్తానయ్యి, అదో అర్థం లేని కోరిక. నీకు అక్కర్లేనిది ఆవిడివ్వదు. నీకు ఏది అవసరమో నువ్వు అడగక్కర్లేదు, ఆవిడిస్తుంది. అది ఆవిడ యొక్క లక్షణం. పిల్లవాడికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అమ్మకి తెలుసు. పాలు పట్టవలసినప్పుడు పాలు పడుతుంది, పాయసం పెట్టవలసినప్పుడు పాయసం పెడుతుంది, సద్దన్నం పెట్టవలసి వచ్చినప్పుడు సద్దన్నం పెడుతుంది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో అది అడగకుండా ఆవిడిస్తుంది. కాదు కాదు, నీకు ఒక అవసరం తీరక అలమటిస్తూ ఉంటే త్రికరణ శుద్ధిగా ఆవిడ్ని ప్రార్థన చేస్తే ఆవిడ అనుగ్రహించకపోవడం అన్న మాట లేదు. అది ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అన్నారు. లౌకికమైన ఏ కోరిక నుండి మోక్షము వరకు ఆవిడ ఇవ్వలేనిది లేదు. కోటి హద్దు, ఎక్కడ వరకైనా సరే ఆవిడ ఇవ్వగలదు. అందుకే ఆవిడ పేరే కామకోటి. పాతుమాం కామకోటి అంటారు మూకశంకరులు. అటువంటి తల్లి కనుక ఆమె సృష్టి, స్థితి, లయ ఈ మూడు జరగడానికి బ్రహ్మగారికి సృష్టి చెయ్యడానికి యోగ్యమైనటువంటి శక్తి స్వరూపంగా సరస్వతీదేవినిచ్చింది. విష్ణువు స్థితికారుడు, లోకములను రక్షిస్తూ ఉండాలి. ఆయన ఎప్పుడూ ధర్మపక్షపాతి. ధర్మం కోసం అవతార స్వీకారం చేస్తాడు ఆయన. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటాడు. ఆ ధర్మ సంస్థాపనార్థం స్థితికర్తగా ఆయన వ్యవహరించవలసి ఉంటుంది. కాబట్టి ఆయనకి కావలసినటువంటి శక్తి స్వరూపమైనటువంటి లక్ష్మిని ఆమె తన చూపుల చేత సృజించి ఇస్తుంది. ఇక సమస్త లోకములు పుట్టి చచ్చి బడలిపోతే వాళ్ళందరికీ కొంత శాంతినివ్వడానికి, మహాప్రళయాన్ని చెయ్యడానికి పరమశివుడికి కావలసినటువంటి శక్తిని రుద్రాణీ రూపంలో ఇస్తుంది. ఈ మూడు శక్తులను ముగ్గురుకి త్రిమూర్తులకు ఇవ్వగలిగినటువంటి మూలశక్తి కనుక ఆమె కామాక్షి.